హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ. అందరు ఎలా ఉన్నారు? మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన రెసిపీ గోంగూర రొయ్యలు. దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర బాగా ముందే పేస్ట్ చేసి పెట్టుకుని ఉడకబెట్టుకొని, తర్వాత రొయ్యలు బాగా కడిగి పసుపు వేసి గంట ముందు ఫ్రిడ్జ్లో తీసిన, టమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు. తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని, ముందుగా మనం కడిగి పెట్టుకొని పసుపు వేసి కొంచెం సేపు ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన రొయ్యలు అందులో వేసుకుందాం. అవి నీరు బాగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు నీరంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. వీడియోస్ చాలా నుంచి పెట్టలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాము. ఇప్పటి నుంచి అన్నీ వస్తూ ఉంటాయి మీకు లైవ్గా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూస్తూ ఉంటాయి. ఈ రొయ్యల నుండి బాగా ఫ్రై చేసుకోవాలి కాటన్ పోయే వరకు. కలుపుతూ ఉండాలి. సిమ్లోనే జరగాలండి, కొంచెం మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు. చూడండి వాటర్ ఎలా వచ్చాయో, ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. దీని ప్రాసెస్ అవుతూ ఉంటుంది. పక్కనే ఇంకో కడాయిలో మనం ఆయిల్ వేసుకుందామండి. గోంగూర రొయ్యలకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కే ముందు జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే చూడండి రొయ్యలు బాగా వేగిపోయాయి రొయ్యలు. అలాగే ఇందులో కొన్ని మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయాలి. దాంట్లోనే గార్లిక్, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. దాంట్లోనే మనం సాల్ట్ వేసుకుందాము. మనకు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. దీనివల్ల మనకు ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా మగ్గుతాయండి. పక్కన చూడండి రొయ్యలు బాగా నీరు ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. దాని తర్వాత చిల్లీ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం బాగా. అవి వేగుతున్నప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుందాము. టొమాటోలు బాగా మగ్గే వరకు దీంట్లో మనం దాంట్లో కావాల్సిన మసాలాస్ యాడ్ చేసుకుందాం. పసుపు, ధనియాల పొడి, అలాగే కారం మనకు సరిపడంత,
సరిపడినంత కారం వేసుకున్నామండి. కారం ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. టమాటాలు మగ్గడానికి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు ఉంచాలండి. చూడండి, టమాటా బాగా మగ్గి ఇందులోనే టమాటాలు మగ్గాయి కాబట్టి ఇంకా మిగిలిన టమాటా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అని చెప్పు. ఎట్ట పడితే టమాటాలు అందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. బాగా కలుపుకున్నాము. కలుపుకొని మళ్ళా మనం మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అందులోనే కొంచెం మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచాలండి. అయిపోయిందండి, బాగా ఉడికింది. దాంట్లోనే మనం ఇప్పుడు గోంగూరని చెప్పు. మనం గోంగూర ముందే బాయిల్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. చెప్తావు 5 నిమిషాలా? ఇప్పుడు మనం దీంట్లో 5 నిమిషాలు గోంగూరని యాడ్ చేసుకుందాం. ఎంతమందికి ఇష్టమండి మీలో గోంగూర రొయ్యలు కర్రీ? చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. దీన్ని మనం మొత్తం కలుపుకొని అలా ఇది సిమ్లోనే మళ్ళీ మూత పెట్టి దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని మనం గోంగూర పెట్టుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అలా లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలండి. బాగా మగ్గే వరకు మగ్గిపోయిందండి. గోంగూర రొయ్యల కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుందో, తింటే చాలా బాగుంటుందండి. టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి.